ముందుగా మన బ్రతుకులకు కారణమైన మన తల్లిదండ్రులకి, మనం ఎలా బ్రతకాలో నేర్పించిన గురువులకి, బ్రతికితే ఇలా బ్రతకాలరా అని చెప్పి నిరంతరం ఇన్స్పిరేషన్ గా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవి గారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ, చందమామను చూస్తూ తిన్నాం, చిరంజీవి గారిని చూస్తూ పెరిగాం, పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ అరిచాం, రామ్ చరణ్ గారిని చూస్తూ గర్వపడుతూ ఉన్నాం. ఈ జనరేషన్ కి మెగాస్టార్ అంటే వన్ ఆఫ్ ద హీరో, కానీ మా జనరేషన్ కి మెగాస్టార్ అంటే వన్ అండ్ ఓన్లీ హీరో. ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబౌ. జంజీ బ్యాచ్ కూడా జై చిరంజీవి అనే వ్యక్తిత్వం. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? మెగాస్టార్ గారి గురించి నేను చెప్పడం కాదు, గొప్ప గొప్ప వ్యక్తులు ఎంతో మంది ఆయన గురించి చెప్పారు. రజనీకాంత్ ప్లస్ కమల్ హాసన్ ఈజ్ ఈక్వల్ టు మెగాస్టార్. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అంతేకాదు సినిమా ప్రపంచానికే పెద్ద అయినటువంటి అమితాబ్ బచ్చన్ గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా ఈజ్ మెగాస్టార్. పవన్ కళ్యాణ్ గారు కొండగట్టు ఆంజనేయ స్వామి పాదాలు తాకి వెళ్ళి గెలిచి డిప్యూటీ సీఎం అయి తిరిగి వచ్చి ఇంకొకరి పాదాలు తాకారు, ఆయనే మెగాస్టార్. ఇలా తోపులందరూ కలిసి డిసైడ్ చేసిన తోపే మెగాస్టార్. కాబట్టి ఆయన స్థాయిని ఎవ్వరూ తగ్గించలేరు, ఎవరి వల్ల కాదు. దానం చేయటంలో చిరంజీవి గారిది కర్ణుడు మనస్తత్వం అయితే సురేఖమ్మ గారిది డొక్కా సీతమ్మ గారి మనస్తత్వం. ఆది దంపతులండి బాబు. చెప్పకుండా వచ్చావు, చెప్పకుండా వెళ్ళిపోగా. నిజంగా వెళ్ళవు కదా. మెగా ఫ్యామిలీలా ఆదుకోవటంలో గానీ, మెగా ఫ్యామిలీని అందుకోవటంలో గానీ ఎవరి వల్ల కాదు. నాకు బాధ కలిగించే విషయం ఏంటంటే, రీసెంట్ గా ఒక 1 month నుంచి చిరంజీవి గారిని తొక్కేశాడు ఒక రాంగ్ కంటెంట్ ని ఇన్స్టాగ్రామ్ నుంచి అదంతా పోస్ట్ చేస్తున్నారు. ఎవడాడు? ఇది నాకు ఇప్పుడు నేను చెప్తున్నా, అవును చిరంజీవి గారు తొక్కేశారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏంటో తెలుసా? ఏంటది? తెలుగు సినిమా ఇండస్ట్రీలో నంబర్ 1 అనేది కంటిన్యూ అవ్వటం ఎవరి వల్ల కాదు అని అహంతో మాట్లాడుకుంటారే, వాళ్ళ అహాన్ని తొక్కేశాడు. 30 సంవత్సరాలు కంటిన్యూగా నంబర్ 1 గా ఉన్నాడు. చాలా మంది తండ్రి సక్సెస్ అయితే కొడుకు సక్సెస్ అవడం జరగదు, అది ఎక్కడో రేరుగా జరుగుతుంటాయి అనుకున్న వాళ్ళ ఆలోచనల్ని తొక్కేశాడు. ఈ రోజు కొడుకుని తండ్రిని మించిన వాడిగా తయారు చేశాడు. ఇలా ఎవరైతే నెగటివ్ మైండ్ సెట్ తో ఉంటారో వాళ్ళ అహాన్ని, వాళ్ళ భ్రమల్ని అవన్నీ తొక్కుకుంటూ అగ్ర శిఖరంలో కూర్చున్న స్టార్ మెగాస్టార్. అలాంటి మెగాస్టార్ గారి గురించి మీలాంటి వాళ్ళు ట్రోల్ చేస్తే మీరు నవ్వులు పాలవుతారు, కానీ ఆయన సాయంత్రం పూట సరదాగా కట్టుకు తిరిగే లుంగి పంచ అంచు కూడా కదలదు. పెద్ద మాట అన్నాడు సరాడు. చిరంజీవి గారిని అంత తక్కువ అంచనా వేయకండి. ఎవరు కూడా ఇలాంటివి మానుకుంటే చాలా మంచిదని నేను మనస్ఫూర్తిగా. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఇన్ని గొప్ప కార్యక్రమాలు, ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్న చిరంజీవి గారి మీద వీడు ఈ టైప్ లో తగిలేడేంటి? ఇంకా ఏదో కావాలని ఆయన మీద పడి ఆడవటం స్పైడర్ మ్యాన్ సినిమాలో ఐటమ్ సాంగ్ లేదని ఏడ్చినట్టే ఉంటది. ఒకటే లైఫ్ బ్రదర్, అనుకున్నవన్నీ చెప్పేయాలి, అనిపించినవన్నీ చేసేయాలి. మెగాస్టార్ పవర్ స్టార్ ఫ్యాన్లుగా పుడతామా ఏంటి మళ్ళీ? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్.